ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు టీంలు అన్ని విభాగాల్లో సమ ఉజ్జీలుగా ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. ప్లే ఆఫ్స్ లో రెండు జట్లు రికార్డు దాదాపు ఒకే రకంగా ఉంది. ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్ లో కేకేఆర్ 8 మ్యాచ్ల్లో నెగ్గి 5 ఓడిపోయింది. మరోవైపు ఎస్ఆర్హెచ్ 5 మ్యాచ్లు గెలిచి 6 మ్యాచ్ల్లో ఓడింది. మ్యాచ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, ఎస్ఆర్హెచ్ కేకేఆర్ జట్ల బలాబలాలేంటి? రైట్ మౌనిత, ఈ ఐపీఎల్ 2024లో క్వాలిఫైయర్ 1కి నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం అయితే రెడీ అయిపోయింది. అండ్ ఎవరెవరు ప్లే ఆఫ్స్కి వెళ్తారా, ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ ఎవరు రీచ్ అవుతారా? ఫస్ట్ ప్లేస్ ఆల్రెడీ కేకేఆర్ ముందే సిమెంట్ చేసి పెట్టుకుంది. కానీ సెకండ్ ప్లేస్కి సిఎస్కే వెళ్తుందా లేదంటే సన్ రైజర్స్ వెళ్తుందా? ఈ ఉత్కంఠ కంటిన్యూ అయింది చాలా రోజులు. అండ్ ఫైనల్గా సెకండ్ ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈరోజు క్వాలిఫైయర్ 1 అయితే ఆడుతోంది. అండ్ రెండు టీమ్స్ యొక్క సిచ్యువేషన్స్ చూస్తే కేకేఆర్ గత 2 మ్యాచెస్ వాళ్ళు వర్షం కారణంగా ఆడలేదు. అండ్ వాళ్ళకి చాలా గ్యాప్ వచ్చేసింది, ఒక 10 డేస్. ఈ మధ్యలో వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం కొంతవరకు కేకేఆర్కి ఇది డిసడ్వాంటేజే. ఎందుకంటే వాళ్ళ టీంలో మెయిన్గా ఫిల్ సాల్ట్ లేకపోవడం అనేది వాళ్ళకి కొంతవరకు డిసడ్వాంటేజ్ అవుతుంది. ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్, సునీల్ నారాయణ్ వాళ్ళకి అందించిన విధ్వంసం ఇంకా ఏ టీంలో లేదు. అండ్ సన్ రైజర్స్, కేకేఆర్ ఈ సీజన్లో 2 ఎక్స్ప్లోజివ్ టీమ్స్ అని చెప్పాలి. మెయిన్గా ఈ రెండు టీమ్స్లో ఓపెనర్సే వాళ్ళ స్ట్రెంగ్త్. సో అలాంటి సిచ్యువేషన్లో ఫిల్ సాల్ట్ వెళ్ళిపోవడం అండ్ తను వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఒకవేళ తన ప్లేస్లో రహమానుల్లా గుర్బాజ్ రావాల్సి ఉంది. ఈ 2 మ్యాచెస్లో కనుక తను ఆడుంటే ఓకే, తన సిచ్యువేషన్ ఏంటి, ఆ ప్లేస్లో ఇంకెవరినన్నా తీసుకోవచ్చా ఓపెనర్గా అనేది అయితే ఒకటి అర్థమవుతుంది. కానీ ఈ 2 మ్యాచెస్ ఆడకపోవడం, సునీల్ నారాయణ్ ఒక్కడి మీదే ఈ రెస్పాన్సిబిలిటీ పడిపోతుంది. మెయిన్గా ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇస్తే తర్వాత నెక్స్ట్ వచ్చే ప్లేయర్స్ ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఆడతారు. కానీ ఓపెనింగే ఇక్కడ కొంతవరకు వీక్గా కనిపిస్తోంది. అండ్ మెయిన్గా సన్ రైజర్స్కి అదే స్ట్రెంగ్త్, వాళ్ళ ఓపెనర్సే స్ట్రెంగ్త్. అండ్ ఫస్ట్ మ్యాచ్, ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆల్రెడీ కేకేఆర్ సన్ రైజర్స్ ఆడినప్పుడు సన్ రైజర్స్ టీంలో ట్రావిస్ హెడ్ లేకపోవడం, అప్పుడు ఓపెనర్గా మయాంక్ అగర్వాల్ని తీసుకోవడం, కేవలం 5 రన్స్ తేడాతో ఆ రోజు సన్ రైజర్స్ మ్యాచ్ ఓడిపోయారు. కానీ ఈ రోజు మాత్రం సన్ రైజర్స్కే వాళ్ళ ప్లేయింగ్ 11 చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు 3rd ప్లేస్లో ఎవరు ఆడతారు అని చాలా మందిని ట్రై చేశారు. అన్మోల్ ప్రీత్ సింగ్ కానీ లేకపోతే ఎడెన్ మార్క్రమ్ని కానీ ఇలా ఆల్టర్నేటివ్గా చూసుకుంటూ వచ్చారు. ప్రస్తుతానికి లాస్ట్ మ్యాచ్లో రాహుల్ త్రిపాఠి 3rd ప్లేస్లో రావడం, తను కొంతవరకు కన్సిస్టెంట్గా రన్స్ ఇవ్వడం వల్ల ఓకే, ఈ రాహుల్ త్రిపాఠిని 3rd ప్లేస్లో తేవడమే బెటర్ అనే ఆప్షన్లో ఉన్నారు. అందరూ గ్లెన్ ఫిలిప్స్ని తీసుకొస్తారా అని ఆలోచిస్తున్నారు. కానీ గ్లెన్ ఫిలిప్స్ని తీసుకొచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే వియాస్కాంత్ అవసరం చాలా ఉంది బౌలర్గా. మెయిన్గా బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బౌలర్సే మెయిన్ కావాలి సన్ రైజర్స్కి. 3 బౌలర్స్ అయితే కన్సిస్టెంట్గా ఉన్నారు. ప్యాట్ కమిన్స్, భువి అండ్ నటరాజన్ వాళ్ళు ఇవ్వగలిగినంత ఇస్తున్నారు. కానీ ఆ 4-5 ప్లేసెసే కొంచెం బౌలింగ్ విషయంలో వీక్గా కనిపిస్తోంది. సో ఆ ప్లేస్లో వియాస్కాంత్ రావడమే కరెక్ట్ కాబట్టి గ్లెన్ ఫిలిప్స్ని తీసుకొచ్చే ఛాన్స్ లేదు. అండ్ ఎడెన్ మార్క్రమ్ని కూడా తీసుకొచ్చే ఛాన్స్ లేదు. అండ్ ఇటు కేకేఆర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాగా చేస్తున్నాడు, కానీ బ్యాటింగ్ పరంగా తను రన్స్ ఇవ్వట్లేదు. అండ్ రింకు సింగ్ లాంటి వాళ్ళకి లాస్ట్ వరకు ఆపర్చునిటీ రావట్లా. రింకు ఒకవేళ అంటే అవకాశం వస్తే తను ఎలా ఆడతాడు అనేది కూడా చూడటానికి వచ్చిన కొన్ని మ్యాచెస్ కూడా తను అంత కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేయలేకపోయాడు. సో ఈరోజు రింకు సింగ్ కనుక విధ్వంసం చూపిస్తే ఖచ్చితంగా అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది కేకేఆర్కి. అండ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే కేకేఆర్లో సునీల్ నారాయణ్ తను ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ అని చెప్పాలి, ఆల్రౌండర్ అని చెప్పాలి ఈ సీజన్లో. అండ్ రహమానుల్లా గుర్బాజ్ తను ఎలా ఆడతాడో ఇంతవరకు మనం చూడలేదు కాబట్టి తెలియదు. 3rd ప్లేస్లో అంకురిష్ రఘువంశీన్ కానీ అనుకూల్ రాయన్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరిని తీసుకొచ్చినా బాగా రన్ స్కోర్ చేస్తున్నారు యంగ్ ప్లేయర్స్. అండ్ శ్రేయస్ అయ్యర్ ఫామ్లోకి రాలేదు. వెంకటేష్ అయ్యర్ కీ ప్లేయర్ అవుతున్నాడు. ప్రతి మ్యాచ్లో తనే లాస్ట్ వరకు తీసుకొచ్చి కేకేఆర్ని గెలిపిస్తున్నాడు. అండ్ రసెల్ మీద తను కూడా చాలా మంచి ఆల్రౌండర్. రసెల్ ఎలాంటి వికెట్స్ తీస్తాడు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. అండ్ రింకు సింగ్, రమణ్ దీప్ ఒకవేళ 3rd ప్లేస్లో లేదా ఫిల్ సాల్ట్ని ఫిల్ చేయడం కోసం నితీష్ రాణా ఏమన్నా ఈరోజు తీసుకొస్తారా? లాస్ట్ ఒక మ్యాచ్లో తీసుకొచ్చారు, తను కూడా
చాలా గ్యాప్ రావడం వల్ల అంత బాగా పర్ఫామ్ చేయలే నితీష్ రాణా. సో ఈ రోజు తీసుకొస్తారా అనేది కూడా ఒక డౌట్ ఉంది. అండ్ బౌలర్స్ విషయంలో మిస్టరీ స్పిన్నర్ సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరి మీదే ఎక్కువ ఫోకస్ ఉంది. వీళ్ళు మన ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వికెట్స్ లేదా క్లాసెన్ వికెట్ తీస్తే మాత్రం వీళ్ళు వేసే 8 ఓవర్స్, వీళ్ళిద్దరూ కలిసి సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి వేసే 8 ఓవర్స్ చాలా క్రూషియల్ ఉండబోతున్నాయి. సో వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉంది. అండ్ మెయిన్గా హర్షిత్ రాణా ఫస్ట్ మ్యాచ్లో ఎప్పుడైతే సన్ రైజర్స్ మీద ఆడినప్పుడు మయాంక్ అగర్వాల్కి హర్షిత్ రాణా ఫ్లయింగ్ కిస్ ఇచ్చారో అక్కడ నుంచి సన్ రైజర్స్ ఫ్యాన్స్కి మెయిన్గా హర్షిత్ రాణా మీద ఒక రివెంజ్ లాగా అనిపిస్తోంది. సో ఈరోజు హర్షిత్ రాణా మీద ఎలాంటి రివెంజ్ ప్లాన్ చేస్తారు మన సన్ రైజర్స్ వాళ్ళు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. అండ్ మిచెల్ స్టార్క్ ఫామ్లోకి వచ్చేసాడు. స్టార్టింగ్ కొన్ని మ్యాచెస్లో తను వికెట్స్ తీయలేదు, కానీ మిచెల్ స్టార్క్ కూడా ఫామ్లోకి రావడం కేకేఆర్కి ఒక అడ్వాంటేజ్. అండ్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గురించి మాట్లాడితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు ఫెనామినల్గా వాళ్ళ ఓపెనింగ్లో ఏది సిచ్యువేషన్ ఏదైనా సరే వాళ్ళ అటాకింగ్ క్రికెట్ వాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళు రన్స్ ఇస్తున్నారు. అండ్ రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ బ్యాటింగ్ అయితే స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్లో వచ్చి షాబాజ్ అహ్మద్, సమద్ కూడా వాళ్ళ వరకు వాళ్ళు అందిస్తున్నారు. ఒకవేళ వీళ్ళంతా ఫెయిల్ అయినా సరే ప్యాట్ కమిన్స్ తను కూడా అటాకింగ్ క్రికెటే ఆడుతున్నాడు. సో బ్యాటింగ్ విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్కి పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు. అండ్ బౌలింగ్ విషయంలోనే కొంతవరకు భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ప్యాట్ కమిన్స్ అండ్ మధ్యలో లాస్ట్ మ్యాచ్లో షాబాజ్ని కానీ నితీష్ కుమార్ రెడ్డిని కొంతవరకు యూజ్ చేశారు, కానీ వాళ్ళు చాలా రన్స్ లీక్ చేశారు. సో అది కొంతవరకు ప్రాబ్లంలా అనిపిస్తోంది. అండ్ విజయకాంత్ తను చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాడు. తను వికెట్స్ తీస్తున్నాడు కాబట్టి తన మీద కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. తన మీద అందరి కాన్సన్ట్రేషన్ ఉంది. అండ్ జయదేవ్ ఉనద్కట్ని లాస్ట్ మ్యాచ్లో పక్కన కూర్చోబెట్టారు. ఈరోజు తనకి ఏమన్నా ఆపర్చునిటీ ఇస్తారా అనేది ఒక డౌట్. అంటే వియాస్కాంత్ వచ్చాడు కాబట్టి ఉనద్కట్కి కొంతవరకు గ్యాప్ వచ్చింది. అండ్ అభిషేక్ శర్మకి, వాషింగ్టన్ సుందర్కి ఏమన్నా ఛాన్స్ ఉంటుంది. అభిషేక్ శర్మ బ్యాటింగ్తో స్ట్రాంగ్గా ఉన్నాడు, కానీ తనకి బౌలింగ్ కెపాసిటీ ఉంది, కానీ ఇంతవరకు పెద్దగా బౌలింగ్కి ఛాన్స్ రాలా. సో ఈరోజు అభిషేక్ శర్మకి ఏమన్నా ఛాన్స్ వస్తుందా? అండ్ వాషింగ్టన్ సుందర్ లాంటి వాళ్ళు, తను చాలా టాలెంటెడ్, కానీ వాషింగ్టన్ సుందర్కి ఆల్రౌండర్ అవ్వడం వల్ల ఈ ఇంపాక్ట్ సబ్ అనే ఒక రూల్ రావడం వల్ల కొంతవరకు ఆల్రౌండర్స్కి ఛాన్స్ రావట్లేదు. సో వాషింగ్టన్ సుందర్కి ఏమన్నా ఈరోజు ఛాన్స్ ఇస్తారా అనేది అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉండబోతోంది. ఓవరాల్గా చూసుకుంటే రెండు టీమ్స్లో సన్ రైజర్స్కే అంటే లాస్ట్ కంపేర్ చేసుకుంటే ఒక స్లైట్ ఎడ్జ్ అయితే ఉంది మౌనిత. థ్యాంక్ యూ తేజస్వి.